Fourth question. Fourth question. క్వశ్చన్ స్క్రీన్ పై కనిపిస్తుందా? ఒకసారి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. క్వశ్చన్ స్క్రీన్ పై కనిపిస్తుందా? Right. The altitude of a right angle triangle is 7 meters less than its base. Suppose if you take a right angle triangle, let us take it is a right angle triangle. In this, if we take this as base, సో ఈ బేస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే సైడ్ ని ఆల్టిట్యూడ్ అంటాం. సో ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. దీని గురించి మనకు తెలుసు హైపోటెన్యూస్ అని. ఓకే, క్వశ్చన్ ఇస్ దట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ దేన్ని వేరియబుల్ గా చేసుకోమన్నాడు అనేది ఒకసారి మనం చూసుకోవాలి. దేన్ని వేరియబుల్ గా చేసుకోమన్నాడు అనేది ఒకసారి చూడాలి. మనము చూసిన తర్వాత సొల్యూషన్ చేద్దాం. The altitude of a right angle triangle is 7 centimeters less than its base. సో బేస్ ని సపోజ్ బేస్ ని ఒక ఎక్స్ అనే వేరియబుల్ గా తీసుకుంటే దీని ఆల్టిట్యూడ్ బేస్ కంటే 7 సెంటీమీటర్స్ తక్కువ ఉందట. సో ఇట్ బికమ్స్ ఎక్స్ మైనస్ 7 అవుతుంది. లెస్ అన్నాడు, మోర్ అంటే ఎక్స్ ప్లస్ 7 వస్తుంది. If the hypotenuse is 13 centimeters, so hypotenuse is given as 13 centimeters. Find the other two sides. So Pythagoras theorem apply చేయాలి. Let us take ABC is a right angled triangle. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక వేరియబుల్, ఎందుకంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి కాబట్టి ఈ ఫిగర్ అర్థమైందా? ఒకసారి కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. బేస్ ఎక్స్ తీసుకుంటే ఆల్టిట్యూడ్ ఎక్స్ మైనస్ 7 ఎందుకు తీసుకున్నాం అనేది క్లారిటీ వచ్చిందా? రైట్. ఓకే, సో లెట్ బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. సో given that altitude is 7 centimeters That is less altitude than of the right angle. its base. So therefore altitude ఏమవుతుంది, బేస్ ఎక్స్ కంటే 7 తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ గివెన్ how much? 13 centimeters. Hypotenuse is 13 centimeters. Now apply Pythagoras theorem to this triangle by applying Pythagoras theorem. AC square AB square plus BC square.
లేదంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, మనకు రైట్ సైడ్ కాన్స్టెంట్ వచ్చేటట్టు రాద్దాం. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏబి, వాట్ ఈజ్ ఏబి? ఎక్స్ మైనస్ 7, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ రాయాలనా, ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ రాయాలనా? ఎక్స్ మైనస్ 7 మొత్తానికి హోల్ స్క్వేర్ రాయాలి. ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్, బికాస్ ఎక్స్ మైనస్ 7 అనేది మొత్తం టర్మ్ కాబట్టి ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ, బీసీ is ఎక్స్ స్క్వేర్. హైపాటెనస్ ఇస్ గివెన్ 13 స్క్వేర్. సింపుల్ ఏదో చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమన్నాడంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే దిస్ వన్. ఇక్కడ రైట్ యాంగిల్ ఏదైతే 90 degrees యాంగిల్ తో ఉంటుందో, ఒకటి బేస్ అయితే ఇంకోటి ఆల్టిట్యూడ్, అంటే ఏవైతే పర్పెండిక్యులర్ సైడ్స్ ఉంటాయో ఒకటి బేస్ అయితే రెండవది ఆల్టిట్యూడ్ అవుతుంది. బేస్ ఎక్స్ అంటే దానికంటే 7 తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ మైనస్ 7, హైపాటెనస్ 13. సో దీన్ని పైథాగరస్ థియరంలో అప్లై చేయాలి. ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 7 ప్లస్ ఇంతవరకు అయిపోయింది ఇది ఎక్స్పాన్షన్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది రాసేసినాం. ఇది ఈక్వల్ టు 13 స్క్వేర్. 13 స్క్వేర్ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 13 స్క్వేర్? వెరీ గుడ్, 169. So x square becomes 2x square. 2 into 7, 14x minus 14x plus here 7 square ఉంది కాబట్టి 7 square is 49 plus 169 left side వస్తే minus 169, that is equal to 0. నోట్స్ ఇప్పుడు ఏం రాయకండి, నేను దాంట్లో ఆల్రెడీ మీకు దాంట్లో వచ్చేస్తుంది కదా, టీచ్మెంట్ లో లాస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేస్తుంది. జస్ట్ క్లాస్ వినండి. 2x స్క్వేర్ మైనస్ 14x 49 మైనస్ 169. స్మాల్ నెంబర్ లోంచి బిగ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ మైనస్ 120 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ను కొంచెం తక్కువ, అంటే కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. ఎట్లనో చెప్పిన అన్నిట్లో 2 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 2 ను బయటికి కామన్ గా తీసుకోవచ్చు. 2 ను బయటికి కామన్ గా తీసుకున్నట్టయితే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 2 1s కాబట్టి 2 వచ్చేసింది, 2 7s 14 కాబట్టి 7x, 2 60s 120 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 అనేది ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ బికమ్స్ డివిజన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0/2. 0/2 ఈజ్ 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలని కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ 1 ఉంది, పక్కన రఫ్ లో చూసుకోండి. 1 ఇంటూ మైనస్ 60 ఉంది, ఇక్కడ సింబల్ తో సహా తీసుకోవాలి, మైనస్ 60. అయితే మైనస్ 60కి ఫ్యాక్టర్స్ చాలా వస్తాయి. మైనస్ 60కి ఫ్యాక్టర్ అంటే ఎక్కువ వస్తాయి. అయితే మనకు అన్ని అవసరం లేదు, ఈ 7 వచ్చేటట్టుగా ఏమైనా ఉందేమో చూసుకోండి. చెప్పండి ఏం రావచ్చు, గెస్ చేయండి, కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మైనస్ 60 రావాలి. ఒకటేనా, రెండు పేరు చెప్పాలి, చెప్తే పేరు చెప్పాలి. వెరీ గుడ్, -12, 5. నైస్. ఇంకా వేరేది ఏమైనా వస్తుందా? తీసుకునే దానికి కూడా దేనికి మైనస్ ఉండాలి, అది కూడా మనకు క్లారిటీ ఉండాలి. 5 కు మైనస్ ఉండొద్దా, 12 కు ప్లస్ ఉంటుందా? 12 కు ప్లస్ ఉంటే 5 కి మైనస్ ఉంటే +7 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏముంది,
ఇక్కడ ఏముంది ఇగో ఇక్కడ చూసుకోవాలి -7 ఉంది కాబట్టి మనం తీసుకునే ఫ్యాక్టర్స్ లో బిగ్ నెంబర్ కి మైనస్ ఉండాలి. అవసరం లేదు, మిగతా అవసరం లేదు. జస్ట్ నేనేమంటున్నా అంటే మిగతావి దీనికి సూట్ కావు. 10 6 60 అయితే గానీ అక్కడ సూట్ కావు. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కు సూట్ అయ్యేటటువంటివి -12, 5 రైట్. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, x² మిడిల్ టర్మ్ ను స్ప్లిట్ చేస్తున్నా. ఎట్లా స్ప్లిట్ చేస్తున్నా అంటే ఇవి ఇక్కడ రాస్తున్నాండి, -12 × 5 రెండింటిని మల్టిప్లై చేస్తేనేమో ఈ నెంబర్ వస్తుంది. ఈ రెండింటిని అడిషన్ చేసాం అనుకోండి, -12 + 5 అడిషన్ చేస్తే -7 వస్తుంది. సో స్ప్లిట్ చేస్తున్నాం, -12x + 5x -60 = 0. ఈ రెండిట్లోంచి x ను బయటికి కామన్ గా తీస్తే ఇక్కడ x మిగులుతుంది, 12 మిగులుతుంది. ప్లస్ రెండిట్లోంచి 5 ను కామన్ గా తీస్తే x, 5 12 60 కాబట్టి 12. మళ్ళీ ఇక్కడ x - 2 ను కామన్ గా తీసుకున్నట్టయితే x + 5 = 0. సో x - 12 = 0 or x + 5 = 0. -12 ఇటువైపు వస్తే +12. x -5. సో దీనికి రూట్స్ అయితే 2 వచ్చినాయి. ఇంతవరకు రాసి ఆపొద్దు. ఏం చేయాలి? మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కు మనం బేస్ ను x అని తీసుకున్నాం. సో x కి 2 వాల్యూస్ వచ్చినాయి, ఒకటి 12 ఉంది, ఒకటి -5 ఉంది. ఈ క్వశ్చన్ కి ఈ 2 రూట్స్ ఈ క్వాడ్రాటిక్ ఒక్కసారి చూడండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో x² -7x -60 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 12 and -5 రూట్స్. బట్ మనం ఈ క్వశ్చన్ కు ఏ నెంబర్ తీసుకోవాలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి తొందరగా. ఏమా ఇంకా ఎవరు? 5 లేదు అక్కడ, ఓన్లీ 12 ఉంది, -5 ఉంది. ఇవి రెండే ఉన్నాయి. ఏది తీసుకోవాలి? 5 లేదు, 12 ఉంది, -5 ఉంది. రూట్స్ ఏది తీసుకోవాలి? రైట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి నో 2 కాదు తీసుకోవాల్సింది. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సైడ్ ఉంది అనుకోండి, సైడ్ అనేది లెంత్ అనేది నెగిటివ్ లో ఉంటుందా? లెంత్ నెగిటివ్ లో ఉంటుందా? ఉండదు. సో 12 లో తీసుకోవాలి. దాని తర్వాత x - 7 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆల్టిట్యూడ్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇవి రెండు రూట్సే. బట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే x అంటే బేస్ అనుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ బేస్ x అనుకున్నాం. ఇది 12 వచ్చింది. సో ఇప్పుడు ఆల్టిట్యూడ్ కు ఒకటి రాసుకున్నాం కదా పైన. ఆల్టిట్యూడ్ ఏమనుకున్నామంటే x - 7 అనుకున్నాం. సో 12 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో బేస్ 12 సెంటీమీటర్స్, ఆల్టిట్యూడ్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ వచ్చిన 5 ఇది సేమ్ అనుకునేది, ఇది -5. సో దీన్ని మనము ఈ క్వశ్చన్ కి మాత్రం దీన్ని ఈక్వేషన్ కి రూట్ గా తీసుకుంటాం, కానీ దీన్ని మెజర్మెంట్ గా తీసుకోము. ఎందుకంటే ఈ క్వశ్చన్ లో 12 అనే ఇక్కడ మనం మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ కెనాట్ బి నెగిటివ్ నెంబర్. దట్స్ వై వి కాంట్ టేక్ -5. 12 తీసుకొని ఆల్టిట్యూడ్ x - 7 కాబట్టి ఆల్టిట్యూడ్ 5 సెంటీమీటర్స్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఏం రాసుకోవద్దు, ఆల్రెడీ మీకు పీడిఎఫ్ వస్తుందని చెప్పిన కదా, పీడిఎఫ్ వచ్చేస్తుంది.
Next, fifth question. సో ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఐటమ్. కాస్ట్ ఎంత? 3 more than twice the number of articles produced on that day. అంటే నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తెలిస్తే కాస్ట్ చెప్పొచ్చు. సో హియర్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ ది వేరియబుల్ గా తీసుకోవాలి మనం. ఇజ్ ఇట్ క్లియర్? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని ఎక్స్ గా తీసుకుంటే కాస్ట్ తెలుస్తుంది. ఇది క్లియర్? రిప్లై ఇవ్వండి. అంటే ఈ ఈక్వేషన్ తయారు చేసేటప్పుడు దేన్ని వేరియబుల్ గా తీసుకోవాలి? అక్కడ రెండు ఉంటాయి. రెండిట్లో ఒకటి వేరియబుల్ గా దేన్ని తీసుకోవాలనేది తెలిస్తే దాన్ని బట్టి ఇంకొక దాన్ని ఫిక్స్ చేయొచ్చు. లెట్ లెట్ number of articles number of pottery articles produced a day is equal to ఏ. సరే ఏ వద్దు, మళ్ళీ కొన్నిసార్లు 9 లాగా ఉంటుంది కాబట్టి కే తీసుకోండి, ఎందుకంటే ప్రతిసారి ఎక్స్ ఏమొద్దు. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ను వేరియబుల్ గా తీసుకుంటే దాని నుంచి కాస్ట్ రాయొచ్చు. గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ is equal to 3 more than twice the number of articles produced on that day. అంటే ఎంత? అది మనం కే అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీని నుంచి కాస్ట్ ఎంత వస్తుంది చూడండి. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్, ఫస్ట్ ట్వైస్ చూడాలి, 2K ప్లస్ 3 మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టోటల్ కాస్ట్ 90 రూపీస్ గివెన్. టోటల్ కాస్ట్ 90 రూపీస్ గివెన్ అంటే ఒక దాని కాస్ట్ 2K ప్లస్ 3. అవి అట్లాంటివన్నీ కే తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్. అట్లాంటి పెన్స్ 10 తయారు చేస్తే టోటల్ ఎంత అవుతుంది? పెన్ కాస్ట్ 5 రూపీస్, అట్లాంటి పెన్స్ 10 తయారు చేస్తే ఎన్ని అవుతాయి? ఏం చేస్తున్నారు? అది ఏం ఆపరేషన్ చేస్తున్నారు? రైట్, 5 times 10 మల్టిప్లికేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు number of articles into
ఒక ఆర్టికల్ కి కాస్ట్. ఇది ఎంత అంట 90. సో దీని లోపలికి k ని లోపలికి మల్టిప్లై చేస్తే k ఇంటూ 2k 2k స్క్వేర్ ప్లస్ k ఇంటూ 3 3k. k తో రెండింటిని మల్టిప్లై చేయాలి చూడండి. ప్లస్ 90 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఒకటి రాసుకొని 2 ఇంటూ మైనస్ 90 2 ఇంటూ మైనస్ 90. ఎందుకు ఇక్కడ k స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 2 కామన్ తీయొచ్చాను. ఇక్కడ తీయడానికి రాదు, ఎందుకంటే 2 అనేది 90 అనేది 2 మల్టిపుల్ కాదు, 3 అనేది 2కి మల్టిపుల్ కాదు, కాబట్టి 2ను కామన్ తీసి తీయడానికి రాదు. సో 290 ఇస్ మైనస్ 1, 2 మైనస్ 90 ఇస్ మైనస్ 180. ఇప్పుడు మైనస్ 180కి ఈ 3 ప్లస్ 3 సూట్ అయ్యేటట్టుగా తయారు చేయాలి. ప్లస్ 3 సూట్ అయ్యేటట్టుగా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఈక్వేషన్ రాసుకొని మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఓకే రైట్. 15 12 రైట్, వెరీ గుడ్, నైస్. 15 12 180 వస్తుందా? 12 5 60. ఓకే రైట్, దీన్ని సాల్వ్ చేయండి. తర్వాత మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఫైండ్ ద సిక్స్త్ క్వశ్చన్ మీరు చేయొచ్చు. ఒకసారి జస్ట్ హింట్ ఇస్తా చూడండి. ఈ సిక్స్త్ క్వశ్చన్ హోంవర్క్, ఫిఫ్త్ లో కూడా హాఫ్ వరకు నేను చెప్పిన, మిగతా మీ హోంవర్క్ చేయండి. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ is given whose perimeter is 28 meters and whose area is 40 square meters. రైట్, ఇక్కడ ఏముందంటే అంటే ఒక రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ డైమెన్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ లో రెక్టాంగిల్ అని ఉంది కాబట్టి మీ ఎగ్జామ్ లో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు కూడా ఫిగర్ మనకు అందులో ఇవ్వడు, అయినా కూడా మనం ఫిగర్ వేసుకుంటే బెటర్. ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ కి పెరిమీటర్ మీన్స్ టోటల్ పెరిమీటర్ మీన్స్ దీని టోటల్ లెంత్. ఈ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి, దానికి ఫార్ములా మీకు తెలుసు. సో లెంత్ లెట్ లెంత్ ఆఫ్ rectangle is equal to L. And breadth is equal to B. L B. రెక్టాంగిల్ ఉన్నప్పుడు లెంత్ బ్రెడ్త్ ఉంటుంది కదా. సో పెరిమీటర్ అన్నాడు, మీన్స్ పెరిమీటర్ ఏంటి ఫార్ములా? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది మనకు ఫార్ములా. పెరిమీటర్ తెలుసు. ఇది ఎంత ఇచ్చిండు? 28. సో దీన్ని 2 మల్టిప్లికేషన్ లో ఉంది కదా, ఇటువైపు తీసుకెళ్తే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
division 2 ones are 2 14s. L plus B is equal to 14. And also given area. Area. Area of rectangle. Formula is L into B. That is equal to 40. బట్ ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒకటే వేరియబుల్లో ఈక్వేషన్ అనేది ఉండాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా అంటే ఇక్కడ మీ ఈక్వేషన్ 1 ఉంది కదా, దీంట్లో బీను ఇలాగే ఉంచేసి ఎల్ను ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎల్. అంటే బి ఉన్న ప్లేస్ లో 14 మైనస్ ఎల్ రాసుకోవచ్చు. అది ఏరియాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ ఇంటూ ఇక్కడ మనకు బి బదులుగా ఏం చేసుకున్నాం చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ను రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినాం, మైనస్ ఎల్ అయింది. సో ఇప్పుడు బి ఉన్న దగ్గర 14 మైనస్ ఎల్ రాసుకోవచ్చు. ఎల్ ఇంటూ బి ఉంది. ఇలా ఎందుకు రాసుకున్నాం చెప్తారా ఎవరైనా? కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఎందుకు రాసుకున్నాం అట్లా? ఎందుకు రాసుకున్నాం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలంటే ఒక వేరియబులే ఉండాలి కాబట్టి, సో అన్నిటినీ ఏం చేస్తున్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక వేరియబుల్లో కన్వర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఎల్ ఇంటూ 14 ఎల్ మైనస్ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 40. దీన్ని రీరైట్ చేయండి. ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ప్లస్ 14 అండ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ 0 మిగులుతుంది. సో ఫస్ట్ మైనస్ ఎల్ స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ ఎల్ స్క్వేర్, ప్లస్ 14 ఎల్ బికమ్స్ మైనస్ 14 ఎల్. ఆల్రెడీ 40 ఇక్కడే ఉంది కాబట్టి ప్లస్ 40. Now we'll write in general form. It becomes L square minus 14L plus 40 is equal to 0. చూడండి, మనం ఇంతకుముందు ఎల్ బి ఉండే కదా, దాన్ని ఓన్లీ ఎల్ అనే ఒకే వేరియబుల్లో కన్వర్ట్ చేసుకోవడం వల్ల మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఎల్ స్క్వేర్ మైనస్ 14L ప్లస్ 40. ఇప్పుడు సేమ్ ఎల్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, కాన్స్టెంట్ 40 ఉంది. 140 is a 40. సో ఇక దీనికి మీరు ఇక్కడ -14 వచ్చేటట్టుగా, -14 వచ్చేటట్టుగా ఫ్యాక్టర్స్ చేసి సాల్వ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఈ ఈక్వేషన్ రాసుకోండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకొని ఫైనల్ సాల్వ్ చేసినాక మళ్ళీ ఆ మైనస్లో వస్తే తీసుకోవద్దు, ఎందుకంటే ఇది కూడా రెక్టాంగిల్ కాబట్టి, మెజర్మెంట్ కాబట్టి పాజిటివ్ వచ్చిన వాటిని తీసుకొని దాని నుంచి సాల్వ్ చేయండి. ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మీరు చేయొచ్చు. ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 4 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ఇట్స్ ఆల్టిట్యూడ్. ఇంతకుముందు బేస్ తో కంపేర్ చేసిండు, ఇక్కడ ఆల్టిట్యూడ్ తో కంపేర్ చేస్తున్నాడు చూడండి. ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 4 సెంటీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేమి ఇవ్వలేదు, జనరల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. సో ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ అంటే మీన్స్ జనరల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకొని దీంట్లో మనం ఆల్టిట్యూడ్ డ్రా చేసుకోవాలి. ఆల్టిట్యూడ్ మీన్స్ 90 degrees ఉండేటట్టుగా డ్రా చేసుకోవాలి. ఫిగర్ డ్రా చేసుకోవడానికి చూడండి, ఇట్లా 90 degrees ఉండేటట్టు డ్రా చేసుకోవాలి. మిడిల్లో వస్తే నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఎగ్జాక్ట్ మిడిల్లో వస్తే దాన్ని ఆ లైన్ పేరు ఏం పేరు? 90 degrees ఉంటేనేమో ఆల్టిట్యూడ్ అంటాం చూడండి.
ఆపోజిట్ సైడ్ మిడిల్ పాయింట్ మిడ్ పాయింట్ దగ్గర డ్రా చేస్తే దాన్ని ఏమంటారు? దాని పేరు ఏంటి? మన క్లాస్లో డిస్కస్ చేసినాం. ఆహా, మీడియన్. వెరీ గుడ్, మీడియన్. ఓకే, ఇట్లా ట్రయాంగిల్ తీసుకొని ఏమంటుండంటే ద బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 4 సెంటీమీటర్స్ లాంగర్ దాన్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దేనితో కంపేర్ చేస్తున్నాడు దాన్ని వేరియబుల్ గా. ఇక్కడ ఆల్టిట్యూడ్ తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి లెట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ తీసుకొని బేస్ అనేది 4 సెంటీమీటర్స్ లాంగర్ ఉందంట, అంటే ఎక్కువ ఉంది. సో అప్పుడు x+4 తీసుకోవాలా, x-4 తీసుకోవాలా? బేస్ చెప్పండి. x+4 x-4 బేస్? వెరీ గుడ్, x+4. సో ఆల్టిట్యూడ్ ఏమో ఎక్స్ తీసుకున్నాం, ఆల్టిట్యూడ్ తో కంపేర్ చేసుకుంటే బేస్ ఏమో x+4 అయింది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 48 అన్నాడు. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న ఒకటే. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 48. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. సో ఇక్కడ మీకు రఫ్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, హోంవర్క్ టిక్ చేసుకోండి అది. రైట్, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. Two trains Question number 8. Two trains leave a railway station at same time. సపోజ్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఉందనుకోండి, ఈ రైల్వే స్టేషన్ నుంచి 2 trains సేమ్ టైంలో బయలుదేరినాయి. ద ఫస్ట్ ట్రైన్ టువార్డ్స్ వెస్ట్ అండ్ ద సెకండ్ ట్రైన్ టువార్డ్స్ ది నార్త్. సో ఇక్కడ పాయింట్ తీసుకున్నట్టయితే ఒక ట్రైన్ ఏమో వెస్ట్ సైడ్ ఇటు, ఇంకో ట్రైన్ ఏమో నార్త్ సైడ్ ఇటువైపు. చూడండి, అంటే ఇక్కడ మనకు ఇట్లా బయలుదేరినాయి, ఇక్కడ ఈ స్టేషన్ పాయింట్ నుంచి ఇక్కడ బయలుదేరినాయి. ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 km/h faster than the second train. If after 2 hours they are 50 kilometers apart, find the average speed of each train. సో ఇవి రెండు ఒక ఎంత ఎంత అన్నాడు? 2 ఆఫ్టర్ 2 అవర్స్. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఈ రెండింటికి మధ్యన డిస్టెన్స్, అంటే ఇది చూసుకుంటే సరిపోతుంది డిస్టెన్స్ అంటే. మళ్ళా ఇదంతా ఇక్కడ 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 వెళ్ళి డిస్టెన్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ బ్లాక్ లైన్ ఏదైతే డ్రా చేసిందో అది చూసుకుంటే సరిపోతుంది.
సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంతనంట 50 కిలోమీటర్స్ అంట 2 అవర్స్ తర్వాత. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ? ఒకటి నార్త్ సైడ్ ఇక్కడ పాయింట్, ఇది నార్త్. మామూలుగా డైరెక్షన్స్ ఉంటాయి కదా, ఈ విధంగా డైరెక్షన్స్ తీసుకున్నట్టయితే ఇటువైపు నార్త్, ఇటువైపు సౌత్, ఇటువైపు ఈస్ట్, ఇటువైపు వెస్ట్. సో ఇట్లా ఈ మనకు ఓన్లీ ఈ రెండే తీసుకున్నాడు కాబట్టి నార్త్ అండ్ వెస్ట్, ఈ రెండింటి మధ్య మొత్తం ఫిగర్ డ్రా చేస్తే వీటికి అన్నిటికీ ఫామ్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్, ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి, ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్ per hour faster than the second train. సో ఫస్ట్ ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తుంది సెకండ్ ట్రైన్ కంటే. సో ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తుండు? సెకండ్ ట్రైన్ తో కంపేర్ చేస్తుండు కాబట్టి లెట్ స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x kilometers per hour. X kilometers per hour. First train, now speed of first train is equal to x plus 5 kilometers per hour. Time after 2 hours అనేసింది కదా, 2 hours, after 2 hours. సో డిస్టెన్స్ 50 అన్నాడు కాబట్టి ఆఫ్టర్ 2 hours distance is equal to speed by time. Sorry, distance is equal to time is equal to distance by speed. 2 hours టైం ఇచ్చింది కాబట్టి మనకు డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్ సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన క్లాస్ ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నారంట అంటే 60 స్టూడెంట్స్ ఉన్నారంట. సో బాయ్స్ ఎంత గర్ల్స్ ఎంత తెలియదు. మన క్లాస్ 63లో 21 గర్ల్స్ 42 బాయ్స్ అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క గర్ల్ బాయ్స్ ఎంత ఉన్నారో 42 ఉన్నారో అంత అమౌంట్ కలెక్ట్ చేయాలి. ఒక్కొక్క బాయ్ గర్ల్స్ 21 ఉన్నారు కాబట్టి 21 రూపీస్ కలెక్ట్ చేయాలని చెప్పినాం. బట్ ఇక్కడ బాయ్స్ గర్ల్స్ తెలియదు కాబట్టి లెట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు కాబట్టి లెట్ number of boys is equal to x. Number of boys is equal to x and girls is equal to y అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది తెలుసా, x plus y is equal to 6. ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ టోటల్ 60 ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ లో కన్వర్ట్ చేసుకుందాం, ఎక్స్ లో కన్వర్ట్ చేసుకుందాం, వైలో వై మనకు బాయ్స్ కావాలి కాబట్టి వైలో కన్వర్ట్ చేసుకుందాం. సో వై ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎక్స్ ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, ఇట్ బికమ్స్ మైనస్ ఎక్స్, 60 మైనస్ ఎక్స్. ఇప్పుడు బాయ్స్, ఇప్పుడు కొంచెం బాగా ఆలోచించండి, గర్ల్స్ సారీ బాయ్స్ ఎక్స్, గర్ల్స్ సంఖ్యను కూడా ఎక్స్ లో కన్వర్ట్ చేసినాం, 60 మైనస్ ఎక్స్.
ఇప్పుడు ఇంతకుముందు మన క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, గర్ల్స్ 21, బాయ్స్ 42. సో ఒక్కొక్క గర్ల్ ఏం చేయాలి, 42 రూపీస్ డొనేట్ చేయాలి. అప్పుడు అందరు గర్ల్స్ యొక్క అమౌంట్ ఎంత అవుతుంది, 21 into 42. అట్లాగే ఒక్కొక్క బాయ్ ఏం చేయాలి, 21 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 42 బాయ్స్ ఉన్నారు, ఒక్కొక్కరు 21 కదా. సేమ్ ఇట్లాంటిదే ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఒక్కొక్క బాయ్ ఎన్ని కలెక్ట్ చేయాలి, 60 - x. సో అట్లా ఏమవుతుంది, టోటల్ అమౌంట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాయ్స్ ఇంటూ ఇక్కడ ఎంత ఉందనేది చూడండి, 60 - x ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎట్లయితే చూడండి, ఇక్కడ ఎట్లయితే ఉందో ఇది అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతుంది. అట్లాగే టోటల్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క అమ్మాయి ఎక్స్ రూపీస్ ఇవ్వాలి. ఎందుకు ఎక్స్ రూపీస్ ఇవ్వాలంటే ఆ క్లాస్ లో బాయ్స్ ఎక్స్ ఉన్నారు కాబట్టి ఎక్స్ రూపీస్ ఇవ్వాలి. గర్ల్స్ ఎంత ఉన్నారు, 60 - x. టోటల్ క్లాస్ లో కలెక్ట్ అయినటువంటి అమౌంట్ 1600 కాబట్టి 1600 అంటే ఈ రెండు యాడ్ చేయాలి, 60 - x ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆఫ్ 60 - x ఈజ్ ఈక్వల్ టు 1600. మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ 60 60x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 60 ఇంటూ ఎక్స్ 60x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1600 ఇటువైపు వస్తే మైనస్ 1600 ఈజ్ ఈక్వల్ టు 0. ఓ పని చేద్దాం, దీన్నే అటువైపు తీసుకెళ్దాం ఎందుకంటే మైనస్ ఉంది కదా. ఫస్ట్ వీటిని సాల్వ్ చేద్దాం. 60x 60x 120x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x² ఈజ్ ఈక్వల్ టు 1600. వీటన్నిటి అక్కడ తీసుకెళ్దాం. మైనస్ 2x ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 మిగులుతుంది. మైనస్ 2x² ఇటువైపు వస్తే ప్లస్ 2x² ప్లస్ 120x ఇటువైపు వస్తే మైనస్ 120x. ఆల్రెడీ 1600 ఇటువైపే ఉంది కాబట్టి ప్లస్ 1600. ఆర్డర్లో రీరైట్ చేద్దాం. 2x² మైనస్ 120x ప్లస్ 1600 ఈజ్ ఈక్వల్ టు 0. 2కి మల్టిపుల్సే ఉన్నాయి ఇక్కడ, 2 కానీ 120 కానీ 1600 కానీ. కాబట్టి 2ను కామన్ గా బయటికి రాసుకున్నట్టయితే 2 ఇంటూ ఎక్స్ కాబట్టి ఓన్లీ x² మిగులుతుంది. ఇక్కడ 2 60 120 కాబట్టి 60x మిగులుతుంది. 1600కి 2తో డివైడ్ చేస్తే 800 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 మల్టిప్లికేషన్ ఉంది, ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. x² మైనస్ 60x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0/2. ఎస్, డైరెక్ట్లీ కూడా గర్ల్స్ 60 x - 60 కాదు 60 - x తీసుకోవాలి, ఎందుకంటే టోటల్ 60 కదా. బాయ్స్ x అనుకుంటే గర్ల్స్ 60 - x అని డైరెక్ట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ x - 60 రాయొద్దు, టోటల్లోంచి బాయ్స్ కౌంట్ తీసేయాలి కదా. సో ఫైనల్లీ విల్ గెట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 60x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయడానికి x² కోఎఫిషియంట్ 1 ఇంటూ 800 800. చూడండి ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా మనం గెస్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే 60 - 60 రావాలి, ఏం చేస్తే -60 వస్తుందని చూసుకోవాలి. సింపులే ఉంటుంది, చూడడానికి పెద్ద నెంబర్ అయినా ఈజీగానే వచ్చేస్తుంది. గెస్ చేయండి ఏమేమి చేస్తే రావచ్చు -60, అండ్ మల్టిప్లై ఏమేమి చేస్తే వస్తుంది గెస్ చేయండి. 800 మల్టిప్లై చేస్తే రావాలి, అడిషన్ చేస్తే -60 రావాలి. ఫ్యాక్టర్స్ 800కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్ని రాయొద్దు, మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. ఏం చేస్తాం, రిప్లై ఇవ్వండి.
చెప్పు నేను రాసి 2 4 the 8 కదా. Very good. -40 -20 or -20 -40. -20 into -40 ఇక్కడ రాస్తున్నా కదండి. -20 into -40 రెండింటిని మల్టిప్లై చేస్తే +800 అవుతుంది. అదే -20 -40 అడిషన్ చేస్తే -60 వస్తుంది. దీని నుంచి వస్తాయి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత కనుక్కోవచ్చు, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత కనుక్కోవచ్చు, సొల్యూషన్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు కంటిన్యూషన్ చేయండి.